బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య యత్నానికి ముందు ఆయన లేఖ రాశాడు. ట్రైనీ మహిళా ఐపీఎస్ తో తనకు ఉన్న సంబంధాలపై అందులో పేర్కొన్నాడు. ట్రైనీ ఐపీఎస్ బ్యాచ్మేట్ తో ఏడాదిగా సన్నిహితంగా ఉన్నట్లుగా తెలిపాడు. తన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నాడు. ఇక జాతీయ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కర్ణాటకకు చెందిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నం చేశాడు. మోతీనగర్లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్ శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇక వెంటనే అతని బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఆర్ నగర్లోని ఓ ఆసుపత్రిలో ఉదయ్ చికిత్స పొందుతున్నాడు. ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, బ్రాహ్మణి జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ లకు సంబంధించిన ట్రైనింగ్ నడుస్తుంది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా ఐపీఎస్ సుమతో పాటు అటు ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీలుగా పొందుతున్నారు. దీనికి సంబంధించిన గత ఒక రోజు కింద కూడా అటు లీడ్ మహిళా ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉండగా కూడా తనపై తను లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పేసి అటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయగా దీనిపై అటు ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి కూడా దీనిపై స్పందించారు. ఈ రోజు ఉదయం ఆయన ఆత్మహత్య యత్నం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఒక రెండు పేజీల లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖలో స్పష్టంగా చెప్తున్న మాటలు ఏంటంటే నేను సుమ 2025 జూన్ నుండి కూడా సంబంధంలో ఉన్నామని చెప్పేసి ఆయన స్పష్టంగా కూడా తెలియజేసిండు. దీనికి సంబంధించిన ఆమె వివాహమైన తర్వాత కూడా మేము శారీరకంగా భావోద్వేగంగా ఉన్నామని చెప్పేసి ఆమెనే ఎన్నోసార్లు నా గదికి వచ్చిందని చెప్పేసి ఆయన ఆ లేఖలో కూడా పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. తరచూ వాట్సాప్ లో కూడా తను తలుపు తీ అనే మెసేజ్ కూడా ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డేటా మొత్తం నా మొబైల్లో ఉన్నాయని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నారు. ఆమె నా గదికి వచ్చి శారీరక సంబంధాన్ని ప్రారంభించిందని చెప్పేసి ఆయన లేఖలో కూడా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. వాటన్నిటిని నేను నా ఐఫోన్ లో సాక్ష్యంగా రికార్డ్ చేశాను. నేను ఆమెపై చేసిన ప్రతిస్పందన కేవలం ఆత్మరక్షణ కోసమే అని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యం కూడా ఉందని చెప్పేసి ఆయన ఆ లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. 9/7/2026 కూడా ఆమెనే నా గదికి వచ్చి తనకు తీవ్రమైన ఇతర వాటిపై కూడా ఒత్తిడి చేసిందని చెప్పేసి ఆయన ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెనే నన్ను మానసికంగా కూడా ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ఆ లేఖలో కూడా ఆయన రాసినట్టు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా నేను సాక్ష్యంగా రికార్డ్ చేసి ఆమె భర్త అయినటువంటి వెంకటేశ్వరన్ కూడా పంపానని చెప్పేసి ఆ లేఖలో ఉదయ్ కృష్ణారెడ్డి కూడా పేర్కొన్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందే నేను ఆమెను నా గదికి ఎన్నిసార్లు రావద్దని చెప్పాను, దానికి సంబంధించిన చాటు కూడా ఉందని చెప్పేసి ఆ లేఖలో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. వాట్సాప్ చాట్లు కూడా నా ఫోన్ లో ఉన్నాయి. అందుకే నా గదిలో జరిగిన విషయాలను ఆమె భర్తకు తెలియజేశాను. కానీ ఆమె ఈ విషయాలన్నిటిని రివర్స్ అంటే తనపై వక్రీకరించి కూడా మాట్లాడిందని చెప్పేసి ఆ లేఖలో కూడా కొంత ఆందోళనకరంగా కూడా రాసినట్టు మనకు తెలుస్తోంది. ఆమెనే నా గదికి వచ్చిందన్న విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్టు కూడా మనకు తెలుస్తోంది. దీని తర్వాత ఆమె స్నేహితులు కూడా ఆమెను మరింత రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టంలో కూడా ఆమె నాపై లేనిపోని అనుమానాలు సృష్టించి తనపై కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అటు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె భర్తతో పాటు ఆమె స్నేహితులు కూడా తనపై కొంత ఇబ్బందికరంగా కూడా ప్రవర్తించారని చెప్పేసి అటు మాజీ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క కూడా వీటన్నిటిపై కూడా నేను పూర్తిగా స్పందించానని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ట్రైనీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా మీకు తెలుస్తోంది. బ్రాహ్మణి. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.